బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి 5-6 నియోజకవర్గాలను ఒక యూనిట్గా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సీతక్క తెలిపారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా ప్రజలు బోర్లు వేయించాలని, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బోర్ల మీద, ఆర్ఓ ప్లాంట్ల మీద ప్రజలు డిపెండ్ అవుతున్నారని తెలిపారు. ఆ విధానం మిషన్ భగీరథ సిబ్బంది పనిచేయాలని మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించి ప్రతి గృహానికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలని సీతక్క సూచించారు. ప్రతి 5-6 నియోజకవర్గాలను ఒక యూనిట్గా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సీతక్క తెలిపారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా ప్రజలు బోర్లు వేయించాలని, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన తరువాత బోర్ల మీద, ఆర్ఓ ప్లాంట్ల మీద ప్రజలు డిపెండ్ అవుతున్నారన్నారు. ఆ విధానం మిషన్ భగీరథ సిబ్బంది పనిచేయాలని మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించి ప్రతి గృహానికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.